ఇవి కూడా పోతాయి ఫుల్ స్క్రీన్ పెడితే. పోతాయా? ఇవి కూడా పోతాయి. పోవటం లేదా? ఇది పెడితే ఇది జూమ్ అవుతుంది కానీ ఇది పోవటం లేదు. ఇవి కూడా పోతాయి. డబుల్ స్క్రీన్ పెడితే ఇది మాత్రం లైట్ చూపించి అన్ని క్లాస్ అట్లా ఉంది. ఫుల్ స్క్రీన్ చేస్తే పోయింది. యాడ్ ఉంటుందా? అక్కడే రికార్డ్ కార్డ్ ఆప్షన్ ఉందా? ఫస్ట్ నేను చెప్తాను, మిగతా గెట్ అంటే గెట్ మీన్స్ పొందడం. ఆల్ ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ అంటే నీ దగ్గర ఒక ప్రోడక్ట్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ లో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో రోడ్ స్టార్, లేవీస్, పూమా అనే బ్రాండ్ కి తగిన అన్ని ప్రోడక్ట్స్ ని తీసుకురమ్మన్నాడు. అది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్. తర్వాత వాడు అక్కడ ఏదైతే నోట్ మెన్షన్ చేశాడో దాని ఆధారంగా తీసుకురమ్మన్నాడు. ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే నాకు రోడ్ స్టార్, లేవీస్, పూమా అనే బ్రాండ్ కి తగిన ఆల్ ద ప్రోడక్ట్స్ అన్నిటిని తెచ్చుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారో ఫోటో అంటారు. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, తెచ్చుకోవడం అంటే సెలెక్ట్ అన్ని తెచ్చుకుందాం అనుకుంటున్నాడు. స్టార్ ఉన్నాను. తర్వాత ఏం చేశాను అంటే తర్వాత మనం ఎక్కడి నుండి తెచ్చుకున్నాం ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది కాబట్టి ప్రోడక్ట్ అనే టేబుల్ రాస్తాను. ఫస్ట్ ఇక్కడ కాలమ్ పెట్టేసి రన్ చూడాలి ఏమైతే చూడాలి. అప్పుడు నాకేమైందంటే నాకు గోల్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న ఆల్ ద ప్రోడక్ట్స్ అన్ని వచ్చేసినాయి. దాంట్లో డెనిమ్, హోమ్ అన్ని వచ్చేసింది బ్రిటానియా. కానీ ఎస్పెషల్లీ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే పర్టికులర్ గా దీంట్లో గోల్డ్ బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో నుండి నేను రోడ్ స్టార్, లేవీస్, హోమ్ అనే బ్రాండ్స్ ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి, స్పెసిఫిక్ గా నాకు ఆ టేబుల్ లోపల గోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ నాకేం కావాలనుకున్నా అంటే స్పెసిఫిక్ గా కొన్ని బ్రాండ్స్ కావాలి అనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను, వేరేనే ఒక బ్రాండ్స్ వాడేసి అక్కడ ఒక కండిషన్ రాస్తా. కండిషన్ రాసేటప్పుడు ఏం చేయాలి, నేను ఏం చేయాలి, కాలమ్ నేమ్ ఏంటిది, బ్రాండ్ వాల్యూ వచ్చి వాల్యూ ఏంటిది, ఇక్కడ రోడ్ స్టార్ రాసేసాను. ఇక్కడ నేను తీసుకున్న వాల్యూ అనేది ఏంటిది, స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ నేనేం పెట్టాలి, ఈ రెండింటి మధ్యలో లైక్ అని ఆపరేటర్ పెడతాను. ఓకేనా. తర్వాత ఓన్లీ రోడ్ స్టార్ వస్తుంది. నాకు రోడ్ స్టార్ తో పాటు ఇంకా ఏం కావాలి, ఇంకోటి కూడా రాసుకున్నాను, బ్రాండ్ ఇంకోటి కూడా కావాలన్నాడు. కావాల్సిన వాటన్నిటిని కండిషన్ లో రాస్తున్నాను. బ్రాండ్ లైక్ రాసుకున్నాను, లేవీస్ అని రాస్తాను. మళ్ళీ నాకు ఇంకోటి కూడా కావాలి అంటే పై దాంట్లో ఉన్నా పర్లేదు, కింద దాంట్లో ఉన్నా పర్లేదు, వాటన్నిటిని తీసుకురమ్మన్నాడు. రోడ్ స్టార్ అయినా పర్లేదు, లేవీస్ అయినా పర్లేదు అని చెప్పాడు అనమాట. అంటే నాకు అక్కడ తీసుకురమ్మన్నాడు ఏంటిది, రోడ్ స్టార్ కానీ, లేవీస్ కానీ, హోమా అనే బ్రాండ్ కి సంబంధించిన ఆల్ ద ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలన్నాడు. కొంచెం నేనేం వాడాను, బ్రాండ్ అనేది మళ్ళీ మళ్ళీ వాడుతున్నాను. అందుకొని ఏం చేస్తాను, ఒక కాలం నేను వాడాలి అన్నప్పుడు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, ఒక కాలం అనేది అన్నింటిలో కామన్ గా ఉంది. అప్పుడు నేను ఏ ఆపరేటర్ వాడాలి, ఇన్ అనే ఆపరేటర్ ద్వారా వాడచ్చా. అందుకోసం నేను ఏం చేశాను, ఇది మొత్తం తీసేసి లైక్ తీసేసాను. ఆపరేటర్ అప్పుడు ఏం పెట్టుకున్నానంటే ఇక్కడ ఇన్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసాను, రౌండ్ బ్రేస్ పెట్టుకున్నా. ఆ రౌండ్ బ్రేస్ లోపల ఏం చేసింది, ఇది ఒకటి పెట్టాను, డిలీట్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ఇప్పుడు తీసుకున్నాను. తర్వాత మళ్ళీ తర్వాత ఇంకో ప్రోడక్ట్ అండి హోమా తర్వాత నేను ఏం చేశానంటే క్లోజ్ చేశాను. తర్వాత సెమీకాలన్ పెట్టాను. అప్పుడు నాకు అప్పుడు ఏమైందంటే దీంట్లో నాకు హోమా, రోడ్ స్టార్, లేడీస్ అనే బ్రాండ్స్ తగిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది మాత్రమే నాకు ఏమైందంటే రావడం అనేది జరిగిపోయింది. దీంట్లో ఏమన్నా డౌట్ క్లియర్. ఇప్పుడు నాకు నోట్ ఇచ్చాడు, ఏమిచ్చాడు, ఇప్పుడు నేను సబ్మిట్ చేసినప్పుడు నాకు సబ్మిట్ అవ్వదు. ఎందుకంటే ఈ కిందది కూడా చేస్తే నాకు రన్ అయింది అన్నమాట. కావాలని చూద్దాం ఏమొచ్చింది, ఎర్రర్. టెస్ట్ కేస్ ఫెయిల్. మిస్ మ్యాచ్ ద వాల్యూ ఆఫ్ ద
Column ఏదైతే name. చెప్పావో ఆ డేటా అనేది మిస్ మ్యాచ్ అయింది సెర్చ్ చూసుకోరా అని చెప్పాడు అనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి? Output must contain rows in the ascending order. అవుట్పుట్ లో నువ్వేమని చూపించాలంటే రోస్ ఇన్ ఏదైతే ఉందో నీ దగ్గర డేటా వచ్చింది కదా, ఆ డేటాలో ప్రైస్ అనే కాలం ఉంది. ఇక్కడ మనం చూద్దాం పెట్టేసి చూస్తే నాకు ఏమైందంటే ఇక్కడ టేబుల్ వచ్చింది కదా, డేటా అంతా వచ్చేసింది. వాడి రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ వాడు చెప్పాడు, ఏమని చెప్పాడో చదువుతున్నాను కదా. అవుట్పుట్ లో నువ్వు ఏమని చూపించాలంటే నాకు ఏమని చూపించాలి, ప్రైస్ అనేది ఉంది కదా అదంతా అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి అని చెప్పాడు. ఇక్కడికి వెళ్ళాను ఈ టేబుల్ లోపల ప్రైస్ అనే కాలం తీసుకున్నాను. దాంట్లో వాల్యూస్ అన్ని ఎలా ఉన్నాయి, మొత్తం సఫల్ గా ఉంది, ఇర్రెగ్యులర్ గా ఇర్రెగ్యులర్ ఏమంటారంటే ర్యాండమ్ గా ఉంది. వాటన్నిటిని కూడా ఒక ఆర్డర్ లో పెట్టాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి, అస్కానింగ్ ఆర్డర్ వాడి అక్కడ నేను ఏం చేశానంటే ప్రైస్ అనే కాలం పెట్టేసి అక్కడ ఏం చేశాను ఏఎస్సి. అప్పుడు నాకు ఏమైందో చూపు, ఇప్పుడు నాకేమైందంటే ప్రైస్ అనే కాలంలో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని వరుసగా వచ్చేసింది. ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తే ఇంకో లైన్ చెప్పాడు, అక్కడ దాకా తెచ్చుకున్నాను. ఇఫ్ ఇక్కడ దాకా అనమాట. ఇఫ్ టూ ప్రొడక్ట్స్ హ్యావింగ్ సేమ్ ప్రైస్, రెండు ప్రొడక్ట్స్ కి నాకు ఏమైందంటే ఒకటే ప్రైస్ వచ్చింది. అలా వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఆ రెండిట్లో ఫస్ట్ ఏదైతే వస్తుందో ఆ పేరును మాత్రమే ఉంచు అని చెప్పాడు. ఇప్పుడు నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో నేమ్ అనే కాలం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్రాండ్ నేమ్ అనే కాలం పెట్టాను. దాంట్లో నాకు ఎలా ఉండాలన్నాడు నేమ్ అస్కానింగ్ సేమ్ అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలన్నాడు. ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ పెట్టమన్నాడు. అప్పుడు ఈ రెండు కాలం పెట్టేసి రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే ఈ రెండు సేమ్ అయినప్పుడు ఈ రెండు పేర్లు ఫస్ట్ ఏదైతే వస్తుందో అది మాత్రమే రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ వాడు చెప్పిన రిక్వైర్మెంట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేశాను. కరెక్ట్ గా అట్లా మురళి. ఇది కిందది రెండోది అది చదవలేదే, దాన్ని అనుకున్నాలే. ఓకేనా? ఓకే ఓకే అర్థం. రిక్వైర్మెంట్ దానికి తగ్గట్టు చేశాను. ఓకేనా? నెక్స్ట్ దాని ఈ క్వైరీ get all the products get the all the products that are in the price range of 750 to 1000 rupees. ప్రోడక్ట్ అనేది తీసుకోమన్నాడు టేబుల్, దాంట్లో ప్రైస్ రేంజ్ వచ్చి 750 నుంచి 1000 దాకా, 1000 రూపాయల దాకా రేంజ్లో తీసుకోమన్నాడు. నోట్ వచ్చి సేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చెప్పాడు. అంటే నీ దగ్గర ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి, అక్కడ కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చుకోమన్నాడు. ఎంత నీ దగ్గర బోల్డ్ అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో చూద్దాం. అసలు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్ టేబుల్ నేమ్ ఏంటిది ప్రొడక్ట్స్ చేసి సెమీకాలన్ పెట్టాను. పెట్టేస్తే రన్ కొట్టాను. ఏమైందంటే నాకు బోల్డ్ అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ అన్ని వచ్చేసింది. వాటిలో నాకు ఏం చేయమన్నాడు, వీటిలో ప్రైస్ అనే కాలంలోకి వెళ్తే నాకు వాడి ప్రైజులు కనుక చూస్తే చాలా ప్రైజులు ఉన్నాయి. కానీ వాడు ఏం చేయమన్నాడు, కొన్ని స్పెసిఫిక్ ప్రైజుల్లో ఉన్న డేటాని మాత్రమే తెమ్మన్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, పర్టికులర్ గా కొన్ని స్పెసిఫిక్ డేటాని కనుక కావాలి అన్నప్పుడు ఏం చేస్తాం, వేరే క్లాస్ వాడి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం అంటే కాలమ్ నేమ్ ప్రైస్ మధ్యలో ఉంటుంది 750 2 తర్వాత ఏంటి అండ్ ఎంత రాస్తాం 1000 చేసి సెమీకాలన్ చేసి రన్ చేసేసాను. అప్పుడు నాకు ఏమైందంటే 750 నుండి ఎక్కడ దాకా వచ్చేసింది 1000 లోపు ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ రావడం జరిగిపోయింది. ఓకేనా? వాడు క్వైరీ అయిపోయింది. తర్వాత నోట్లోకి వెళ్ళాను. ఫస్ట్ నోట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇంక్లూడింగ్ ప్రోడక్ట్స్, ఇక్కడ ఏం చేయమంటే ఇంక్లూడ్ ప్రోడక్ట్స్ విత్ ప్రైస్ 750 and 1000. అలా నీకు ఏం కావాలంటే 750 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ రావాలి, 1000 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ కూడా రావాలన్నాడు. వచ్చేసింది. సో తర్వాత అవుట్పుట్ ఫార్మాట్ చెప్పాడు. ఏమని చెప్పాడు, అవుట్పుట్ ఫార్మాట్ చేసేటప్పుడు నువ్వేం చేయాలంటే
దీంట్లో ఏం చేయమన్నాడు, ప్రైస్ ఏదైతే ఉన్నాయో ప్రోడక్ట్ ప్రైస్, ఆ ప్రైజెస్ అన్ని కూడా నాకు ఎలా ఉండాలి, స్మాల్ టు బిగ్ రేంజ్ లో ఉండాలని చెప్పాడు. అంటే ఇప్పుడు నేనేం చేశాను, ప్రైస్లు అన్ని ర్యాండమ్ గా ఉన్నాయి, వీటిని స్మాల్ టు బిగ్ లో కనుక పెట్టాలనుకో నేనేం చేయాలి, ఇక్కడికి వెళ్ళి ఆర్డర్ బై రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను చేస్తే ప్రైస్ ఏఎస్సి నాకేమైందంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా అసెండింగ్ ఆర్డర్లో వచ్చేసింది. డైరెక్ట్ వస్తుందా? వచ్చేస్తుంది డిఫాల్ట్ అనమాట. ఆ తర్వాత నేను లేదు అనుకో ఏఎస్సి అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ అని చెప్పాలనుకుంటే ఎలా చూడతా ఏఎస్సి. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు, ఇఫ్ ద టూ ప్రొడక్ట్ ఆర్ ద సేమ్, రెండు ప్రొడక్ట్స్ ఒకటే ప్రైస్ ఉంటే ఫస్ట్ నేమ్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ నేమ్ ఏదైతే డౌన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటుందో దాని పేరు అనేది నేమ్ ఏఎస్సి రాసేసి ఎంటైర్ డైరెక్టరీ మొత్తం రన్ చేశాను. అప్పుడు నాకేంటంటే ఫస్ట్ టైం బ్లూ కాస్ట్ ఇప్పుడు బ్లాక్ వచ్చేసి, సో ఇప్పుడు నేను రన్ చేసాను క్వాలిటీకి సంబంధించిన వరకు కరెక్ట్ అని చెప్పాడు. ఇలా మనం ఏం చేస్తామంటే టికెట్స్ అనేది సాల్వ్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈ టైప్లో సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోతాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటది, user wants to purchase clothes that have a high rating and low cost. Get the product from the clothing category as per the user requirement. దీంట్లో యూజర్ కొన్ని వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నాడు, హై రేటింగ్ ఉండేది, లో కాస్ట్, అండ్ దీంట్లో ప్రోడక్ట్లో వచ్చి క్లోతింగ్ కేటగిరీలో యాజ్ పర్ రిక్వైర్మెంట్. కీప్ హై రేటెడ్ ప్రోడక్ట్ యాజ్ ద టాప్, హై రేటెడ్ టాప్లో పెట్టమన్నాడు. సార్ట్ ద ప్రైస్ ఫ్రమ్ లో టు హై, సార్ట్ ప్రైజ్ వచ్చి లో నుంచి హైలో పెట్టమన్నాడు. అది హై రేటింగ్ వచ్చి లో కాస్ట్లోకి. అచ్చా చెప్పమేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాబట్టి ప్రోడక్ట్ వేర్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఓకే వే కేటగిరీ కాబట్టి క్లోతింగ్, ఆడొచ్చి కేటగిరీ రైట్, కేటగిరీ దీనికి కాలం నేమ్, ప్రోడక్ట్ ఫ్రమ్ క్లోతింగ్ కేటగిరీ, క్లోతింగ్ కేటగిరీ యూజర్ వాంట్స్ టు పర్చేజ్ క్లోత్స్ దట్ హ్యావ్, అంటే యూజర్ కంట కొన్ని బట్టలు కావాలంట, కొన్ని క్లాత్స్ కావాలంట, వాడికి ఆ క్లాత్స్ అనేది ఎలా ఉండాలంటే రేటింగ్ ఎక్కువ ఉండాలి, తక్కువ కాస్ట్ లో ఏవైతే ఉంటాయో వాటిని తెచ్చుకోవాలనుకున్నాడు. ఇంకా అవి మాత్రమే వాడు కావాలనుకున్నాడు, వాడు రిక్వైర్మెంట్. అయితే వాడు ఏం చేశాడంటే డేటాబేస్ లోకి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాడు డీటెయిల్స్. దేని క్లోతింగ్ అనే కేటగిరీలో ఏవైతే ఉన్నాయో, ఆ క్లోతింగ్ అనే కేటగిరీలో ఏవైతే క్లాత్స్ ఉన్నాయో వాటన్నిటిని తెచ్చుకొని వాటిని కింద కండిషన్ చెప్పాడు, హై రేటెడ్ గా ఉండాలి, లో టు హై కాస్ట్ లో ఉన్న ప్రోడక్ట్స్ ఈ రేంజ్ లో తెచ్చుకొని వాటిలో ఏవైతే వాటి ప్రైస్ ఉంటాయో వాటికి తగ్గట్టు కొనుక్కుందాం అనుకున్నాడు. అలా చేయాలంటే డేటాబేస్ లో ఎలా చేస్తావు, డేటాబేస్ లో ఎలా చేస్తావు అని అడిగాడు. వాడు ఏం చెప్పాడంటే వాడికి ఏం కావాలన్నాడు, యూజర్ కి ప్రోడక్ట్స్ కావాలి. ఏ ప్రోడక్ట్స్ కావాలి, కేటగిరీలో కేటగిరీ ఏం కావాలన్నాడు, క్లోతింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలన్నాడు, క్లోతింగ్ స్ట్రింగ్ లోకి. క్లోతింగ్ ఇచ్చాను నాకేమైందంటే వాడికి కావాల్సిన క్లోతింగ్ అనేవి వచ్చేసింది. వాడి రిక్వైర్మెంట్ లో వెళ్దాం. వాడికి ఎలా ఉండాలన్నాడు, ఫస్ట్ అవన్నీ కూడా హై రేటింగ్ లో ఉండాలి. హై రేటింగ్ ఫస్ట్ నేను ఏం చేద్దామంటే ఇవన్నీ ఎలా ఉన్నాయో రేటింగ్ చూసాను, ర్యాండమ్ గా ఉన్నాయి. ఫస్ట్ నేను వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే టాప్ రేటింగ్ నుండి లో రేటింగ్ లోకి ఆర్డర్ చేద్దాం అనుకున్నా. అలా చేయాలనుకోవాలి ఏం చేద్దాం, ఆర్డర్ బై అని రాసేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే రేటింగ్ అనేది పెట్టేసేసి ఎలా ఉండాలన్నాడు, వాడికి హైయెస్ట్ రేటింగ్ ఉండాలి, డిస్కవరింగ్ వచ్చేసి రన్ చేస్తాను. అప్పుడు నాకేమైందంటే హైయెస్ట్ రేటింగ్ ఇవన్నీ వచ్చేసింది. అలానే వాటికి ఇంకోటి కూడా ఏం కావాలన్నాడు,
లో ప్రైస్ కావాలి. అంటే వాటి కాస్ట్ ఎలా ఉండాలంటే లో టు హై లో ఉండాలన్నట్టు. అలా ప్రైస్ ప్రైస్ పెట్టి ప్రైస్ అనే కాలం వాడేసేసి ఏఎస్సి అని చెప్పేసి ఏమో రాశాను ఏఎస్సి. సో దాని ముందర ఏం చేశానంటే కామా పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేశాను పని చేశాను. అప్పుడు నాకేమొచ్చినాయంటే నాకేమొచ్చినాయంటే ఇలా ఏవైతే రేటింగ్ హైగా ఉండి వాటి కాస్ట్ ఏవైతే తక్కువ వస్తాయో మాత్రమే ఫస్ట్ ఉండేటట్టు అరేంజ్ చేస్తాను. తర్వాత ప్రైజ్ రన్ చేస్తాను. అప్పుడు నాకు వచ్చింది. అది ఫస్ట్ లో కాస్ట్ పెట్టాను. అప్పుడు ఏమవుతుంది అంటే రేటింగ్ రేటింగ్ ఎక్కువగా ఉండాలి. లో కాస్ట్ లో చూసినప్పుడు ఏం కావాలంటే ఆ రేటింగ్ మీద ఏదైతే కాస్ట్ చూసినప్పుడు రెండింటికి సేమ్ కాస్ట్ ఉన్నప్పుడు తక్కువ కాస్ట్ ఉన్నది ఫస్ట్ ఉండేటట్టు రాయాలన్నాడు. అది దాంట్లో ఓకేనా డన్. లిస్ట్ ఆల్ ద డిస్టెంట్ బ్రాండ్స్ అవైలబుల్. ఆల్ ద డిస్టెంట్ బ్రాండ్స్. డిస్టెన్స్ అంటే చెప్పినా output must contain rows in the brand alphabetically order of name of the brand. ఏం కావాలన్నారంటే బ్రాండ్స్ అవైలబుల్ అంటే నీ దగ్గర ఒక డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్ లో బోల్డ్ అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, అట్లా బోల్డ్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఆ బ్రాండ్స్ అన్నిటిలో కూడా యునిక్ నేమ్ తో ఉన్న బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటికి కావాలంట. అలా కావాలంటే ఎలా రాస్తావు అనమాట. అంటే నీకేమడిగాడంటే డేటాబేస్ లో స్పెసిఫిక్ గా ఏమడిగాడు, ఓన్లీ ఏమడిగాడు బ్రాండ్స్ మాత్రమే అడిగాడు. సెలెక్ట్ బ్రాండ్ అంటే ఇక్కడ ఏం చేశాడు, ఓన్లీ బ్రాండ్స్ ఒకటే బ్రాండ్ బ్రాండ్ అని రాసేసేసి ఫ్రమ్ అని రాసేసేసి దాని పక్కనకి వెళ్ళి టేబుల్ నేమ్ ప్రోడక్ట్ బ్రాండ్ మొత్తం వచ్చింది. దాంట్లో ఉన్న నేమ్స్ అన్ని వచ్చేసినాయి. వీటన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే ఒక ఆర్డర్లో అరేంజ్ చేద్దాం అనుకున్నాను. వీటన్నిటిని ఇక్కడ అవుట్పుట్ ఇచ్చాడు, నాకు ఎన్రోల్ చేసింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బై అని పెట్టేసి ప్రోడక్ట్ బ్రాండ్ ఆర్డర్ కాబట్టి ఏఎస్సి. ఓకే ఆల్ఫాబెట్. ఇప్పుడు నేను ఏం చేశాను, అక్కడికి వెళ్ళి చూస్తే నాకు బ్రిటానియా అనేది గోల్డ్ నేమ్తో ఉంది. డూప్లికేట్స్ తీసేసాను. డూప్లికేట్స్ తీసేయాలంటే అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఏం చేయాలి దేనికి డిస్టింక్ట్ అని రాసేసేసి ఇలాగండి పెట్టడం చేసి ఓకే వాటిలో ఉన్న డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డూప్లికేట్స్ ముందు పోయేసి నాకు ఒరిజినల్ నేమ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. ఈ తర్వాత నేను ఏం చేశాను కనుక్కుంటాను. అప్పుడు ఏంటంటే నాకు పోయి సక్సెస్ఫుల్గా నమ్ముతాను. మరి అది చెప్పారు డిస్టెన్స్ అంటే యూనిక్ బ్రాండ్ చెప్పండి. యూనిక్ అంటే సింగిల్ యూనిక్ అంటారు. ఆహా, యూనిక్ అంటే సపరేట్ పేరు అది ఎట్లా చెప్పి కనుక్కోలే అట్లా ఆలోచిస్తాను నేను యూనిక్ అంటే. ఓకేనా, ఇలా ఇంకా నువ్వు చేయాలన్నమాట. ఓకే క్వశ్చన్ చూసావా, నువ్వు అర్థం చేసుకొని చేయాలంటే చాలా తేడా ఉంది. వీడికి రాలేదు ఇంకా ప్రాక్టీస్ రాలే అన్నే కదా ఇంకా కట్ ఆపేసి ఈరోజు వచ్చింది. తర్వాత కొయిరింగ్ చేయాలి, కొయిరింగ్ అయిపోయిన తర్వాత అగ్రేషన్ చేయాలి, అగ్రేషన్ అయిపోయిన తర్వాత ఈ రెండు చేయాలి. రెండు అయితే